మీకు తెలుసా, వారణాసి నగరాన్ని అవినాశి అని కూడా పిలుస్తారు. అంటే ప్రళయం వచ్చినా చెక్కు చెదరని నగరం అని అర్థం. ఈ పాయింట్నే జక్కన్న హైలైట్ చేయబోతున్నారు. ఒక ఆధునిక కాలానికి చెందిన అడ్వెంచరర్ వేల ఏళ్ల క్రితం వారణాసిలో దాచబడిన ఒక రహస్యాన్ని వెతకటానికి టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఒకే సినిమాలో 2026 నాటి హైటెక్నాలజీని చూస్తాం, అలాగే 5000 ఏళ్ల క్రితం నాటి పురాతన నాగరికతను కూడా చూస్తాం. ఇక్కడే జక్కన్న తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు గ్లోబల్ అడ్వెంచర్ చేస్తూనే మరోవైపు మన పురాణాల్లోని అద్భుతాలను టైం ట్రాటర్ కాన్సెప్ట్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. మహేష్ బాబు తన రుద్ర అనే క్యారెక్టర్లో ఒకసారి త్రిశూలం పట్టుకుని ఫైట్ చేస్తుంటే మరోసారి త్రేతాయుగ కాలంలో యుద్ధం చేసే సీన్స్ సినిమాలో ఉంటాయి. గ్లోబ్ ట్రాటింగ్ అంటే విజువల్ గ్రాండియర్, టైం ట్రాటింగ్ అంటే ఎమోషనల్ అండ్ మైథలాజికల్ టచ్. ఈ రెండింటిని కలపడం అంటే కత్తిమీద సాముల్లాంటిదే. కానీ అది చేసేది రాజమౌళి కాబట్టి మనకు గూస్ బంప్స్ రావడం పక్కా. ప్రపంచం మీద ఉన్న ఒక పెద్ద గండం నుండి భూమిని కాపాడటానికి హీరో కాలం వెనక్కి వెళ్లి ఆ వారణాసి మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేదే ఈ ఎపిక్ జర్నీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన తెలుగు సినిమాని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టే టైం అండ్ స్పేస్ అడ్వెంచర్. ఈ గ్లోబ్ ట్రాటర్ మరియు టైం ట్రాటర్ కాంబినేషన్ ఒక్కసారి స్క్రీన్ మీద ఊహించుకోండి. రచ్చ రంభోలానే